తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదు, మైనారిటీ హక్కులకు భంగం కలుగుతోంది. ఇది డచ్ ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక నార్వేలో ఒక జర్నలిస్ట్, మేము భారతదేశాన్ని ఎందుకు నమ్మాలి, మీ దగ్గర ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, అలాంటప్పుడు మేము మీ మాటల్ని నమ్మాల్సిన అవసరం ఏముంది అంటూ నార్వేలో ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేశారు. నిజంగానే భారతదేశం గురించి విదేశాల్లో ఇలాంటి చర్చ జరుగుతోందా? భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకని క్వశ్చన్స్ తీసుకోరు? ఎందుకని మీడియాతో మాట్లాడరు? నిజంగానే ప్రపంచ పటంలో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ పరువుని మోదీ తీస్తున్నాడు అని రాహుల్ గాంధీ అంటున్నప్పుడు ఎందుకని ఇలాంటి దుస్థితి కలుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. గతంలో ప్రతిసారి పదే పదే ఒక మాట వినిపించేది, మోదీ ప్రెస్ని హ్యాండిల్ చేయలేరు, అందుకే ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయరు, డైరెక్ట్గా ఆయన జర్నలిస్టుల క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేరు అనే మాట. ఇప్పుడు ఇదే 5 దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు నార్వేలో ఒక జర్నలిస్ట్ అడిగారు, నిజంగా ఆన్సర్ అనేది ప్రాపర్గా వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాను ఎందుకు మీట్ చేయాలండి? నేను జర్నలిజంలో వచ్చినప్పుడు, అంటే నేను మీడియాలో జాయిన్ చేసినప్పుడు 1989లో టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో, ఆ టైంలో ప్రెస్ వాస్ ద నంబర్ 1. అంటే ప్రింట్ ప్రెస్, ప్రింట్ మీడియా నంబర్ 1 ఆప్షన్ ఉండే అందరికీ. అంటే మీ ఒపీనియన్ కన్వే చేయడానికి మీరు ప్రింట్ మీడియాలో ఉన్న ప్రెస్ రిపోర్టర్స్ని కలవాలి. ఇప్పుడు 2026లో అసలు అక్కర్లేదు. మీకు ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే మీరు దాని నుంచి అన్నీ చెప్పుకోవచ్చు. మీరు చూస్తుంటారు, ప్రెసిడెంట్ ట్రంప్ అయినా కానీ, ప్రైమ్ మినిస్టర్ మోదీ కానీ, ఎవరైనా మేజర్ పొలిటికల్ లీడర్స్ త్రూ అవుట్ ద వరల్డ్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు ట్రంప్ని న్యూయార్క్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తానో లేకుంటే వాషింగ్టన్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే ఎప్పుడు చూడాలి మీరు. ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తారు, అదే అందరు ఫాలో చేస్తారు. ఆ ప్రింట్ వాళ్ళు కూడా అదే కోట్ చేస్తారు. కాకపోతే వార్ క్రైసిస్ ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా ట్రంప్ ఇప్పటికీ ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అది కూడా చాలా ఫుల్ లెంత్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి మీడియాకి, అక్కడ ఉన్నటువంటి ప్రింట్కి ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఓన్లీ వన్ మీడియా, ఫాక్స్ న్యూస్. ఇంకెవరికి ఇవ్వరు. యాక్సియోస్ ఇస్ హిజ్ ఓన్ మీడియా హౌస్, ఫాక్స్ న్యూస్ ఇస్ హిజ్ ఓన్ మీడియా హౌస్. మిగతా ఎవరికి ఇయ్యరు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఆయన న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ అందరిని తిట్టారు నిన్న, సేయింగ్ దట్ వాళ్ళు ఫేక్ సర్వేలు చేస్తున్నారు, నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాలో మన ఇండియా ర్యాంకింగ్ చూస్తే మనల్ని ఎక్కడో కిందకి తీసుకెళ్ళి 136 స్థానాలు ఎక్కడ వేశారు, 132, 136. మనకన్నా బెటర్ అనుకుంటా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఇట్లాంటి ఆలోచించండి, పాకిస్తాన్లో ఏం మీడియా ఉందని మన అందరు తెలిసిందే అక్కడ. ఎనీవే, దాని డిబేట్ లేదు. ఇక్కడ మన వాళ్ళ దగ్గర చెప్పాలి ఒకటి మాటే, ఇక్కడున్న మీడియా వాళ్ళు మోదీ గారు వ్యతిరేకంగా రాసినప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నారు. అది రవీష్ కుమార్ ఉండొచ్చు, వైర్ లాంటి పబ్లికేషన్స్ ఉండొచ్చు, స్క్రాల్ లాంటి పబ్లికేషన్, టోటల్ యాంటీ మోదీ, యాంటీ ఇండియా న్యూస్ రాస్తే కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అప్పుడే కోర్టుకి వెళ్తారు, కోర్టు నుంచి బెయిల్ తీసుకుంటారు. వీళ్ళు బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టే చెప్తారు ఇప్పుడు. మన దగ్గర మీడియా కన్జంప్షన్ అనేది మారిపోయింది. దానికోసం నేను 89లో ఐ జాయిన్ 90లో, అండ్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 36 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే మొత్తం మారిపోయింది. కంప్లీట్ ద వే మీడియాస్ యాక్సెస్ మారిపోయింది. నేను ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే నా సోషల్ మీడియా అకౌంట్ చెప్తాను. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒక యూట్యూబ్ ఫార్మాట్లో మాట్లాడుతున్నాం, పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ అనేది ఒక 5 సంవత్సరాల ముందు లేకుండే. మెయిన్ టెలివిజన్ ఛానల్స్ అంటే ముందు ప్రింట్ ఉన్నారు, మీకు తెలిసిందే, ముందు ప్రింట్ ఉండే. ప్రింట్లో కూడా న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్. ఒక టైంలో నాకు గుర్తుంది, నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు ఇండియా టుడే తీసుకొస్తుండే ఆఫీస్ నుంచి. అప్పుడు 250 పేజ్ నుంచి 280 పేజీలు ఉండే ఇండియా టుడే. ఇప్పుడు ఇండియా టుడే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఎక్కడ. ప్రింట్ ఉంటే కూడా నేను విన్నాను లాస్ట్ 50 పేజీలు ప్రింట్ అయిందని, అంతే. అంటే రీడింగ్ హ్యాబిట్స్ అనేది మారిపోయింది. మీడియా ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అది కూడా మారిపోయింది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్, దట్ ఈస్ జెన్జీ అంటా చూడండి, వాళ్ళు అసలు న్యూస్ పేపర్ చదవరు, వాళ్ళు టెలివిజన్ చూడరు, వాళ్ళు ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాక్సెస్ చేస్తారు. అది కూడా వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ పియర్ ప్రెషర్ ఉన్న మిగతా గ్రూప్ నుంచి యాక్సెస్ చేస్తారు. సో మోదీ గారిని ఇంటర్వ్యూ చేయాలని ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మన్ కీ బాత్లో ఆయన కన్వర్స్ చేసుకుంటారు.
మీరు చూసుంటారు ఆయన వందే భారత్లో ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫారిన్ టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఆడియన్సెస్ని అడ్రస్ చేస్తూ ఉంటారు ఆయన. మీరు చూస్తుంటారు. ఇది నిన్న కూడా జరిగింది మన టూర్లో, నార్వేలో చూసాం మనం. పబ్లిక్తో ఇంటరాక్షన్ హాలండ్లో చూసాం మనం. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆయనకు కావాల్సిన ఆడియన్స్ అది. ఆయన మాస్ జనతాని అడ్రస్ చేయట్లేదు. ఆయన ఎవరిని కావాలో వాళ్ళే అడ్రస్ చేస్తున్నారు. మాస్ జనతా మన్ కీ బాత్. ఒక క్లోజ్డ్ యూజర్ గ్రూప్ ఉన్నప్పుడు ఆయన ఒక పర్టికులర్ మీడియా హౌస్తో మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. మన అందరు తెలిసిందే, రాహుల్ గాంధీ ఇది 2014లో అర్నబ్ గోస్వామితో ఒక ఇంటర్వ్యూ జరిగింది, చాలా ఫేమస్ ఇంటర్వ్యూ. దాంట్లో మొత్తం క్వశ్చన్స్ అన్నీ మిక్సప్ అయిపోయినాయి. ఆయనకి ఇచ్చిన క్వశ్చన్ ఆ సీక్వెన్స్లో అడగలేదు అర్నబ్ గోస్వామి. దాంతో దట్ ఇంటర్వ్యూ టర్న్ అవుట్ బి డిజాస్టర్ ఫర్ రాహుల్ గాంధీ. చాలామంది అంటారు 2014 ఎలక్షన్ కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది ఆ ఇంటర్వ్యూని. కానీ నా మెయిన్ అవుట్లుక్ ఏంటంటే, ఇప్పుడు ప్రింట్ అనే మీడియా ఇస్ డైడ్ టోటలీ ఆల్మోస్ట్. ఈవెన్ దో నేను ఇంట్లో 2 న్యూస్ పేపర్లు కొంటాను, 6 నుంచి 8 న్యూస్ పేపర్లు పొద్దున డౌన్లోడ్ చేసుకుంటాను. న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశాను, వాల్ స్ట్రీట్ జర్నల్ సబ్స్క్రైబ్ చేశాను, నేను వాషింగ్టన్ పోస్ట్ సబ్స్క్రైబ్ చేశాను. అది కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈటీ, ఆఫ్ కోర్స్ హిందుస్థాన్ టైమ్స్ ఈ పేపర్ ఫ్రీగా వస్తుంది, డెక్కన్ క్రానికల్ ఫ్రీగా వస్తుంది. దాన్ని యాక్సెస్ చేస్తాం మనం. నా కన్జంప్షన్ మారిపోయింది. న్యూస్ పేపర్ అనేది వ్యూస్, నాట్ న్యూస్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాతూర్ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు అక్కడ అన్నిటికంటే ఫస్ట్ రీచ్ అయింది టెలివిజన్ కెమెరాస్ ఆ టైంలో. ఎందుకంటే మన దగ్గర నుంచి దగ్గర లాతూర్. సో హైదరాబాద్ నుంచి నా రిపోర్టర్స్ అక్కడికి చేరుకున్నారు, నేను కూడా అప్పుడు వెళ్ళాను అక్కడికి. ప్రింట్ ఆల్రెడీ ప్రింట్కి వెళ్ళిపోయింది ఆ టైంకి. దే వాజ్ నో వే వీ కుడ్ స్టాప్ ద ప్రింట్. ఆ ఎర్త్క్వేక్ న్యూస్ ఏం రాలేదు. కానీ ఆ రోజు పొద్దున్నుంచే దాని న్యూస్ మనం టెలివిజన్లో రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు 2026కి వస్తే ఇవాళ ఒక భూకంపం జరగకూడదు, బట్ ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ వెరీ హైపోథెటికల్ సిచ్యువేషన్. జరిగిందనుకోండి, పొద్దున 4 గంటలకు జరిగితే మన టెలివిజన్ వాళ్ళు ఎక్కడ వెళ్ళే ముందు అక్కడ ఉన్న ఒక మొబైల్ ఫోన్ తీసుకొని ఒక అబ్బాయో అమ్మాయో దాని వీడియోలు తీసి వైరల్ చేస్తారు దాన్ని. సో మీ కన్జంప్షన్ న్యూస్ మారిపోయింది. మోదీ గారు అదే ఫాలో చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన న్యూస్ పెడతారు, ఆయన వీడియో పెడతారు. మొన్న F-16 జెట్స్ ఎస్కాట్ చేస్తున్న వీడియో పెట్టారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చింది ఆయనకి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. నార్వేలో ఒక చైనీస్ డిసెంట్లో ఉన్న రిపోర్టర్, అండ్ ఆమె ఆర్టికల్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది, షీఈ్ అ ప్రో చైనీస్. టెస్లాని ఆమె డౌన్గ్రేడ్ చేస్తుంది, చైనీస్ మిసైల్స్ని వావా అంటుంది, జీ జిన్పింగ్ని ప్రేస్ చేస్తుంది. అంటే అర్థమైపోతుంది దట్ షీఈ్ అ చైనీస్ న్యూస్ పేపర్. చైనా మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒక 6 నెలల ముందు దే వాజ్ అ మేజర్ డిప్లొమాటిక్ రిపోర్ట్ చైనా గురించి. చైనా ప్రతి దేశంలో దే ఇన్వెస్ట్ అరౌండ్ $5 to $10 million మీడియా వాళ్ళని కొనుక్కోవడానికి. మన దగ్గర మీకు గుర్తుంటుంది, న్యూస్ క్లిక్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారు ఆన్లైన్. వాళ్ళు 6 ఆన్లైన్ పబ్లికేషన్స్ని స్పాన్సర్ చేశారు, ఇంక్లూడింగ్ న్యూస్ మినిట్. వాళ్ళ ఫండింగ్, వెబ్సైట్స్ కోసం ఫండింగ్ అనేది వస్తుంది. ఫండింగ్ కేమ్ త్రూ అ శ్రీలంకన్ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్, శ్రీలంకన్ డిసెంట్, అమెరికన్ సిటిజన్షిప్, స్టేయింగ్ ఇన్ చైనా. ఆయన ఫండ్ చేశారు. ఆ ఫండింగ్ మొత్తం పట్టుకున్నారు. 23 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పంపిస్తుండేవి. మీరు ఈ లైఫ్ స్టైల్ చూస్తే యూ విల్ బీ సర్ప్రైజ్డ్. వీళ్ళకి ఫుల్ టైం ఉద్యోగం లేదు కొంతమంది జర్నలిస్ట్కి. యూ విల్ బీ సర్ప్రైజ్. మీరు వీళ్ళకి ఎట్లా ఇంత లైఫ్ స్టైల్ అఫోర్డ్ చేస్తున్నారు, బిజినెస్ క్లాస్ ఫ్లై చేస్తున్నారు, ఫారెన్ హాలిడేస్కి వెళ్తున్నారు. వాళ్ళు చూస్తే జర్మనీలో ఉంటారు, రేపు చూస్తే ఫ్రాన్స్లో ఉంటారు, ఎల్లుండి యూకేలో ఉంటారు, తర్వాత యూఎస్లో ఉంటారు. దే హ్యావ్ అబ్సల్యూట్లీ, ఏం చెప్తారు, లైఫ్ స్టైల్కి ఏం లేదు. మీరు తీస్తా సెటిల్వాడ్ కేసు మీరు వినుంటారు, గుజరాత్ రైట్స్లో గుల్బర్గ్ సొసైటీ కోసం ఆమె ఫండ్స్ రేజ్ చేసింది. ఆ ఫండ్స్ ఎందుకంటే పబ్లిసిటీ కోసం అని చెప్పి ఆమె రేజ్ చేసింది. కానీ ఆ డబ్బులు అంతా ఆమె డైవర్ట్ చేసి ఆమె పర్సనల్ అకౌంట్లో వేసుకొని ఇంటర్నేషనల్ హాలిడేస్, ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కొనడము, పర్ఫ్యూమ్ కొనడం, వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా ఒక 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది అకౌంట్ నుంచి. సో ఇక్కడ ది గేమ్ ఈజ్ వెరీ సింపుల్. మోదీ గారిని భారతదేశాన్ని కిందకి దింపడానికి ఒక స్లమ్ డాగ్ మిలియనియర్ ఎఫర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. భారతదేశంలో కూడా ఇప్పుడు ఆవులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది, రోడ్ సైడ్ స్నేక్ చామర్లు ఉంటారు, ఏం చెప్తారు, చాలా మటుకు అట్లానే ఇది ఉంటుంది. ట్రాఫిక్ చాలా కేయోటిక్గా ఉంటుంది. కరెక్ట్, వీ హ్యావ్ అవర్ ఓన్ వీక్నెసెస్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక బయటకు ఒక దేశంకి వెళ్ళి అక్కడన్న ఒక ప్రధానమంత్రి మన అడిగితే వీ కెన్ ఆల్సో రివర్స్ క్వశ్చన్స్ అడగొచ్చు. మీరు ఇంతమందికి అసైలం ఎందుకు ఇస్తున్నారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అరెస్ట్ ఇన్ ద వరల్డ్ 15,000 మందిని అరెస్ట్ చేసింది యూకే ఆన్లైన్ కామెంట్స్కి. మీరు ఒక ఆన్లైన్ కామెంట్ ఇవాళ యూకేలో వేస్తే మిమ్మల్ని సాయంత్రం దాకా అరెస్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ అగేన్స్ట్ ఇస్లాం మీరు కామెంట్ చేయకూడదు. ఆలోచించండి. ఇఫ్ యూఆర్ యూకే సిటిజన్, నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళంటా సురేష్ వీ కెనాట్ కామెంట్, యూ కెన్ కామెంట్ ఫ్రమ్ ఇండియా, బట్ మేము ఇక్కడ కామెంట్ చేస్తే మమ్మల్ని నెక్స్ట్ డే పొద్దున జైల్లో వేసేస్తారు.
దట్ టు ఫర్ అగేన్స్ట్ కమెంటింగ్ అగేన్స్ట్ వన్ రిలీజియన్. హిందువుల వ్యతిరేకంగా ఏమని చెప్పుకోవచ్చు, కానీ ఇన్ ఎ కంట్రీ లైక్ యూకే ఆలోచించండి. దట్ ఈస్ వై జాక్ స్టామర్ ఈజ్ ఆన్ హిస్ వే అవుట్. ప్రెసిడెంట్ ట్రంప్ని మనం ఇంత తిడతాం, అది చెప్తాం, ఇది చెప్తాం, కానీ హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్. ఆయన రాగానే ఫస్ట్ ఈ వోక్ కల్చర్ని మొత్తం తీసి పడేసాడు కంప్లీట్గా. అండ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన మాట్లాడుతున్నది, మోదీ గారు మాట్లాడుతున్నది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రంప్ చాలా మటుకు ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ చేస్తారు, మీరు చూసుంటారు. ఆయన ప్రిపేర్డ్ స్క్రిప్ట్తో ఎప్పుడు రారు. ఈవెన్ మోదీ గారు కూడా ఒక ఇంటర్నేషనల్ విజిట్కి వెళ్ళినప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ప్రెస్ బ్రీఫింగ్ ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రెస్ బ్రీఫింగ్లో ఈ డిప్లొమాటిక్గా ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, దెన్ మన ప్రైమ్ మినిస్టర్, లేకుంటే వాళ్ళ ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్, యాజ్ ద ప్రోటోకాల్ మేబీ, వాళ్ళు ఏం జరిగింది, చర్చలు ఏం జరిగినాయి, దీని గురించి మనం ఏం మాట్లాడామని చెప్పి ఒక బ్రీఫింగ్ ఇస్తారు. దే వోంట్ టేక్ క్వశ్చన్స్. చాలా క్లియర్ క్వశ్చన్. దాని తర్వాత అక్కడ చెప్పారు కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అక్కడున్న నార్వీజియన్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు, మీరు అక్కడ వెళ్ళండి అని. అక్కడ కూడా దిస్ లేడీ లింక్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్. ఆమెని చాలా క్లియర్గా ఇప్పుడు చాలా మటుకు వైరల్ అయిపోయింది అది. వై షుడ్ వి ట్రస్ట్ యూ అనే ఒక మాట చాలా బాగా మాట్లాడు. ఐ థింక్ దట్ జెంటల్మెన్ షుడ్ బి మేడ్ ద నెక్స్ట్ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ MEA. చాలా అగ్రెసివ్గా ఆన్సర్ చేశారు. దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి. సి, మన దేశాన్ని కిందకి దింపడానికి మన దేశంలో చాలామంది ఉన్నారు మన దగ్గర. సభా నక్వీ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వైర్ లాంటి, క్వింట్ లాంటి, సిద్ధార్థ్ వజరాంజన్ లాంటి వాళ్ళు. దాని పని ఇది. ఇఫ్ యూ రీడ్ ద ఆర్టికల్స్ ఇన్ వైర్, నిన్న కూడా ఒక ఆర్టికల్ చూశాను భారతదేశం వ్యతిరేకంగా, అది దట్ మన మిసైల్ టెస్ట్ కరెక్ట్ కాదు, మన రీడింగ్స్ కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారండి ఇదంతా? క్లియర్లీ తెలుస్తుంది దట్ ఈస్ అన్ యాంటీ ఇండియా ప్రో చైనా స్లాంట్ ఒకటి ఉందని అక్కడ. సో మోదీ గారు ఇప్పుడు చేసిన ఈ ఆర్గ్యుమెంట్కి, మోదీ గారు నిన్న చెప్పిన దానికి మోదీ గారు క్వశ్చన్ తీసుకోక్కర్లేదు. ఇండియాలో ఈ ఫ్రీడమ్ ఇండెక్స్ అని పెట్టారు చూడండి, ఎవరు చేశారు ఈ సర్వే? ఎవరు పాకిస్తాన్కి మనకన్నా బెటర్ ర్యాంకింగ్ ఎవరు ఇచ్చారు? ఆఫ్ఘనిస్తాన్కి మనకన్నా బెటర్ ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారు? ఇదే నాకు అర్థం కాదు. వై షుడ్ బీ బాదర్ అబౌట్ ఇట్? ప్రెసిడెంట్ ట్రంప్ని చూడాలి. అది ఐ కేర్ యాక్చువల్లీ లైక్ హిమ్ అలాట్ ఆ మాటలో. మిగతా దాంట్లో హీఈస్ అ వెరీ ఏం చెప్తారు, ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. కానీ ఈ కేజ్ అ డ్యామ్ ఫర్ ద మీడియా. ఆయన చేస్తున్న ట్వీట్లు చూస్తే న్యూయార్క్ టైమ్స్ కానీ వాషింగ్టన్ పోస్ట్ సూసైడ్ చేసుకోవాలి, అట్లాంటి ట్వీట్ చేస్తారు ఆయన. అబ్సల్యూట్ చింపి పడేస్తారు ఆయన. కానీ మోదీ గారు చూడండి, అప్పుడు కూడా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు, చాలా క్వైట్గా మాట్లాడతారు. మోదీ గారు ఈజ్ నాట్ అబ్లిగేటెడ్ టు టేక్ ఎనీ ప్రెస్ కాన్ఫరెన్స్. మొన్న తెలంగాణ భవన్లో ఉన్న కొంత మీడియా కొలీగ్స్ మాట్లాడాను ఢిల్లీలో. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే ఆ రోజు పొద్దున. సో వీళ్ళ దగ్గర అడిగాను, ఏమయ్యా నీ క్వశ్చన్స్ ఏం కనిపించలేదు, అక్కడ ఏం వినవట్లేదు అంటే, సార్ మమ్మల్ని వెనుక కూర్చోబెట్టారు అందరినీ. వర్నాక్యులర్ జర్నలిస్ట్ అండ్ జర్నలిస్ట్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ ఆల్ మేడ్ టు సిట్ థర్డ్ రో టు బ్యాక్ రో. ఫస్ట్ 2 rows కాంగ్రెస్ ఉన్న మీడియాని కూర్చోబెట్టారు. వాళ్ళకి ముందే చెప్పేశారు క్వశ్చన్ ఇది అడగాలి మీరు ఈ పబ్లికేషన్ నుంచి అని ముందే సెట్ చేసుకొని అన్నీ చేసిన తర్వాతనే ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిందంట రాహుల్ గాంధీ. సో ఇట్ ఇస్ ఆల్ అ డ్రామా. ఏదో రాహుల్ గాంధీ మీరు చూడండి, ఆయనకు తెలియని సబ్జెక్ట్ అడిగితే హీల్ గో సమ్వేర్ బ్యాలిస్టిక్. మీరు యూరోప్లో చూసుంటారు, హార్వర్డ్లో అక్కడ ఇక్కడ వెళ్ళారు, యూఎస్లో, అది కాకుండా యూకేలో కేంబ్రిడ్జ్లో వెళ్ళినప్పుడు కూడా he was giving answers which had no connection with it. బట్ అట్లీస్ట్ రాహుల్ గాంధీ ఈస్ ట్రయింగ్, ఏదో ఒక వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కాకపోతే కనీసం మీటింగ్ అనేది ఒకటి అయినా కండక్ట్ చేసుకుంటున్నారు, ప్రెస్ మీట్ అయినా పెట్టి వాళ్ళ క్వశ్చన్స్ తీసుకున్నారు. బట్ మోదీ అయితే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసింది లేదు. మన్మోహన్ సింగ్ ఏమో మౌన్ ప్రధాని అంటారు, అంతకు మించి ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర. అంత భయం ఎందుకు? ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు పరువు తీసి ప్రధానమంత్రి పారిపోయి వచ్చాడు అనేది రాహుల్ గాంధీ చెప్తోంది మాట. రాహుల్ గాంధీని అడగాలి ఉండే, యూ టేక్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ అబ్సల్యూట్లీ నన్ ఆఫ్ యువర్ సపోర్టర్స్ దేర్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాహుల్ గాంధీని. ఆయన వితౌట్ హిమ్ అరేంజింగ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్, మనం ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం హైదరాబాద్లో. ఆయన ఫేవరెట్స్ని ఎవరో కూర్చోబెట్టకుండా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాం. అండ్ వీ విల్ నాట్ గివ్ ద క్వశ్చన్స్ ఇన్ అడ్వాన్స్. రాహుల్ గాంధీ ఎప్పుడు క్వశ్చన్స్ ఇన్ అడ్వాన్స్ అడుగుతారు, ఇవ్వను. మోదీ గారు, నేను అదే పాయింట్కి వస్తున్నాను కవిత గారు. మీడియాని మనం రీచ్ చేసేది 1989లో 90లో నేను జాయిన్ చేసిన మీడియా, ప్రింట్ మీడియా నుంచి ఇప్పుడుకున్నది చాలా డిఫరెన్స్ అయిపోయింది. మోదీ గారికి జస్ట్ ట్వీట్, దట్స్ ఎనఫ్. ఆయన కన్వే చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఉంది, నేను చాలామంది మా ఫ్రెండ్స్ అంటారు, కొంతమంది ఆర్గనైజేషన్ NGOs లాంటివి ఉంటారు చూడండి, మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం సురేష్ గారు, మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం అంటే, ఐ సెడ్ డోంట్ డూ ఇట్, ఇట్ విల్ బీ అ డిజాస్టర్. సీరియస్ పబ్లికేషన్స్ అక్కడ రారు. ఐ హావ్ గాట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెస్ క్లబ్. రారాలు మరి ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ కానీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కానీ,
మన దగ్గర ఈవెన్ తెలంగాణ భవన్లో కానీ పెట్టినప్పుడు, ఆంధ్ర భవన్లో పెట్టినప్పుడు కూడా నాన్ సీరియస్ జర్నలిస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు అంతేగాని మిగతా వాళ్ళు సీరియస్ జర్నలిస్ట్ ఎప్పుడు రారు. మీరు చూడండి, యూ గో టు ప్రెస్ క్లబ్, ఏదో ఒక ఎన్జిఓ ఒక రోజుకు 5-10 ఇంటర్వ్యూలు ఉంటాయి, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. యూ విల్ నెవర్ ఫైండ్ హిందూ ఆర్ టైమ్స్ అట్లాంటి సీరియస్ పబ్లికేషన్స్ ఎవరు రారు. ఒక 5-10 టెలివిజన్ ఛానల్స్ రెగ్యులర్గా అక్కడ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, కానీ అక్కడ జరిగిన అనెథికల్గా జరిగిన చాలా మటుకు ఉంది. ఎథికల్గా కూడా జరుగుతాయి, అనెథికల్ కూడా జరుగుతాయి. మీడియా కన్జంప్షన్ అనేది మోదీ గారు హీఈస్ నాట్ అబ్లిగేటెడ్ టు స్పీక్ టు ఎనీబడి. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, నేను బీజేపీ తెలంగాణను ఎప్పుడు క్రిటిసైజ్ అదే చేస్తాను. మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న రూమ్ని తాళం వేసి తాళం చేయకుండా పడేయండి. దెన్ ద పార్టీ విల్ ఇంప్రూవ్ ఇన్ తెలంగాణ అని చెప్తాను. మీరు ప్రజల్లో వెళ్ళి మాట్లాడండి, మీరు సోషల్ మీడియా యూజ్ చేయండి. మోదీ గారు అదే అన్నారు, ఢిల్లీకి పిలిపించి అందరు క్లాస్ తీసుకున్నారు కదా ఒకసారి, ఓవైసీని చూసి నేర్చుకోండి అనే మాట కూడా అన్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు యూ డోంట్ నో వేర్ యువర్ వీడియోస్ ఆర్ గోయింగ్. కవిత గారు, మీరు నేను వీడియోస్ చేస్తుంటాం, ఎక్కడో ఎవరినోని కలుస్తాం. డే బిఫోర్ ఎస్టర్డే నేను ఒక హోటల్కి వెళ్ళాను, లంచ్కి వెళ్ళాను, అక్కడ ముగ్గురు కలిశారు. ఐ వాజ్ ఇన్ హోటల్ వేర్ ఐ వాజ్ సెండింగ్ మై కజిన్స్ ఆఫ్ టు కేరళ. అక్కడ ఒక లేడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి వాళ్ళు ఎక్కడో డిన్నర్కి వచ్చారంటే అక్కడ కలిశారు. సురేష్ గారు మీ వీడియోలన్నీ చూస్తారు. సీ దట్ ఈస్ వేర్ ద రీచెస్. మన పాయింట్ ఆఫ్ వ్యూని కన్వే చేస్తున్నాం. ఎవరు చూస్తున్నారు మన వీడియో తెలియదు మనకి. అది కెనడాకి వెళ్తుందో, యూఎస్కి వెళ్తుందో, నార్వేకి వెళ్తుందో, ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు. తెలంగాణలో మన పాయింట్ ఆఫ్ వ్యూ కన్వే చేయాలి. మోదీ గారు చేస్తున్నారు అండ్ ఈజ్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్. కమ్యూనికేషన్ అనేది మీడియా కాదు. లెట్ us బి వెరీ వెరీ క్లియర్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ డెడ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఇట్స్ అ పాసే, టోటలీ వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్తాను చూడండి, అదే మోదీ గారు చేస్తారు. మోదీ గారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ చేయరు. ఆయనకు కావాల్సిన మోడ్లో ఆయన కన్వే చేస్తారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ పోతుంది అక్కడికి. అదే మెయిన్. కన్వే చేస్తున్నారా లేదా? ఆయన కావాల్సిన మోడ్ అంటే సరే మన్ కీ బాత్, లేకపోతే సడన్గా ఒక 4-5 years బ్యాక్ అక్షయ్ కుమార్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఉంది, ఆయన మామిడి పండుని ఎలా తింటాడు, అలాంటివి ఇంటర్వ్యూలని కోరుకుంటున్నారా? ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి, లేకుంటే విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటారా? ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సింది ప్రధానమంత్రి కాదు. వాళ్ళ దాంట్లో పిఐబి ఉంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నారు, అశ్విని వైష్ణవ్ ఉన్నారు. ఆయన ప్రతి క్యాబినెట్ మీటింగ్కి బ్రీఫింగ్ ఇస్తారు. మీరు అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు కూడా. పీయూష్ గోయల్ గారు వచ్చినప్పుడు ఆయన ఆన్సర్ చేస్తారు. నిర్మలా సీతారామన్ వచ్చేటప్పుడు ఆమె డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుంది. అమిత్ షా గారు వచ్చినప్పుడు హోమ్ మినిస్ట్రీ గురించి మాట్లాడతారు. మినిస్టర్స్ ఉన్నప్పుడు అన్నిటికీ ప్రధానమంత్రి గారు రావాలని లేదు. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, పాత సిస్టమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఫినిష్డ్. నేను ఇప్పుడు కూడా అంటాను, చాలామంది మా ఫ్రెండ్స్ అగైన్ అంటారు ప్రెస్ క్లబ్లో పెడతా అంటే నేను చెప్పే కాదు, మీరు 1-to-1 ఇవ్వండి. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పిలిపించి ఒక హోటల్లోనే ఎక్కడైనా పెట్టి ఒక రూమ్లో, ఒక బ్యాంక్వెట్ హాల్లో ఇండివిజువల్గా పిలవండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దే విల్ యాక్చువల్లీ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇండివిజువల్గా టైం ఇచ్చినట్లు అయిపోతుంది. అది కాకుండా 10-20 కెమెరాలు, 10-20 మైకులు తీసుకొచ్చి పెట్టడం కాదు. మీడియా కన్జంప్షన్ మారిపోయింది కవిత గారు, మనం అర్థం చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ మీడియా టుడే, ట్విట్టర్ ఈజ్ అ మీడియం టుడే. మీరు చూడండి, పొలిటీషియన్, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను, పొలిటీషియన్స్ ఫస్ట్ వాళ్ళ అనౌన్స్మెంట్ ట్విట్టర్లో చేస్తారు, కొంతమంది ఫేస్బుక్లో చేస్తారు. పినరాయి విజయన్ లాంటి ఇప్పుడు అవుట్గోయింగ్ కేరళ ముఖ్యమంత్రి, ఆయన కామెంట్, ఆయన గురించి ఆయన చెప్పాల్సి అనుకుని ఫేస్బుక్లో వేస్తారు. ఈ రేర్లీ డస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన సంవత్సరానికి 1-2 చేస్తారు అంతే. కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ చేశారు, కానీ దాని తర్వాత తగ్గింది మళ్ళీ. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రింట్ అనే మీడియం ఇస్ డెడ్, టోటలీ ఆల్మోస్ట్ డెడ్. ఓకే, మనం ద లాస్ట్ జనరేషన్ పేపర్ చదివేది, వీఆర్ ద లాస్ట్ జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ చదవట్లేదు. దే ఆర్ గోయింగ్ టు షార్ట్ ఫార్మట్స్, న్యూస్ ఫార్మాట్, ఈ పేపర్ అది చూసుకుంటున్నారు వాళ్ళు. అది కాకుండా ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ఫేవరెట్ మీడియం అది. కానీ నేనే చెప్తున్నా అంటే మోదీ గారు ఆన్సర్ చేయాలని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టలేదు. ప్రధానమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఎక్కడ రాసి పెట్టలేదు. హీ విల్ డూ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే. ఏదో ఒక దేశానికి వెళ్ళి వైట్ స్కిన్ ఉందని చెప్పి మా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయడానికి మీకు అధికారం లేదు. వీ విల్ డూ ఇట్ అవర్ ఓన్ వే. ఏదో మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఒక టైంలో అని చెప్పి ఇప్పుడు కూడా మీరు ఆర్ స్టిల్ రూలింగ్ అస్ అంటే సారీ, యు ఆర్ నాట్ రూలింగ్ అస్. వీఆర్ అ డెమోక్రసీ. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్. మీకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు, ఆ పదవిని రెస్పెక్ట్ చేయాలి, ఇండివిజువల్ని కాదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా కానీ ఇన్సల్ట్ చేస్తే వీ విల్ నాట్. దానికోసం చూడండి, ఆమె రాసిన కామెంట్ వ్యతిరేకంగా చాలామంది చూపించారు, ప్రూఫ్ చూపించారు. ఆల్ ఆర్ ప్రో చైనా కామెంట్స్ గురించి, ఆర్టికల్స్ గురించి చెప్పారు, యాంటీ యుఎస్ ఆర్టికల్స్. హూ ద ... ఈజ్ ట్రంప్ అని అడిగింది అబ్యూజివ్ లాంగ్వేజ్లో. అట్లాంటి లేడీ. సో ఒక అజెండా తీసుకొని కొంతమంది వస్తారు,
మన దగ్గర కూడా ఉన్నారు అజెండా జర్నలిస్ట్. యూ కెన్ క్లియర్లీ మేక్అవుట్. నేను చెప్తాను ఇప్పుడు కూడా లెట్ దమ్ కమ్, దే విల్ గెట్ ఎక్స్పోజ్డ్ ఆన్ అ డైలీ బేసిస్. ఓకే, నేను సిద్ధార్థ్ వరదరాజన్ ఓసీఏ కార్డు గురించి మాట్లాడలేదు, అక్కడ కూడా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. సో అన్నిట్లో వీళ్ళ పని ఇది, అంటే యాంటీ ఇండియా నెరేటివ్ని బిల్డప్ చేయడం. 2014 కన్నా ముందు ఇట్ వాస్ నాట్ దేర్. మీరు గుర్తుంటుంది, ఒక చిత్రా సుబ్రహ్మణ్యం, నేను కూడా కాలేజ్ చదివి దాని తర్వాత ఎర్లీ డేస్ ఆఫ్ మై జర్నలిజం, చిత్రా సుబ్రహ్మణ్యం వాజ్ అ హీరోయిన్. బోఫోర్స్ ఎక్స్పోజ్ చేసింది. ఏం చేశారు, హిందూ లాంటి పబ్లికేషన్ నరసింహన్ రామ్ రెఫ్యూజ్ టు క్యారీ హర్ స్టోరీస్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొన్ని రోజుల తర్వాత ఆమె రెఫ్యూజ్ చేశారు. షీ సెడ్ యూ కెనాట్ క్యారీ ఇట్. ఎందుకు, రాజీవ్ గాంధీ ప్రెషర్ పెట్టారు, ఆర్టికల్స్ రాకూడదు హిందువులు అని చెప్పేసి. ఆమె ఏం చేస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళింది, వాళ్ళు క్యారీ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి వాళ్ళైతే వాళ్ళు కూడా క్యారీ చేయరులే. సుచేత దళాల్, హర్షద్ మెహతా స్కాండల్ వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ఐ వాజ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ దోస్ డేస్. షీ వాజ్ అ హీరోయిన్, షీ వాజ్ అ అబ్సల్యూట్ రాక్ స్టార్ ఉండే ఆమె. అంత పెద్ద స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం అనేది, దాట్ ఈస్ జర్నలిజం. మీరు ప్రధానమంత్రి దగ్గర అడిగితే ప్రశ్నలే వస్తాయంటే యూ కెన్ సెండ్ ఎన్ ఈమెయిల్, యూ విల్ రిప్లై టు యూ. మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు, మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఇట్స్ అ వన్ వే ట్రాఫిక్. లెట్స్ హ్యావ్ ఎ టూ వే ట్రాఫిక్ విచ్ ఇస్ బేసిక్లీ ఒక ఇంటరాక్టివ్ మీడియం లాగా సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు మీరు. దానికి ప్రధానమంత్రి కాదు, అందరూ వరల్డ్ లీడర్స్ ఎవరైనా చూడండి. అగైన్ రిపీట్, డొనాల్డ్ ట్రంప్ ఆయన ట్వీట్ ఎదురు చూస్తున్న చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు అనిపించింది ట్విట్టర్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ అని చెప్పి ఆయన ట్రూత్ సోషల్ అనే ఆయన సొంత ఒక సోషల్ మీడియా వెహికల్ తయారు చేసుకున్నారు ఆయన. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ద పవర్ ఇస్ దట్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారంటే అమెరికాలో ఒక స్టైల్ అది, ఏది ఎయిర్క్రాఫ్ట్లో నిలబడి మాట్లాడడం, జస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎయిర్క్రాఫ్ట్, దోస్ ఆర్ ఆల్ ఫోటో ఆప్టిక్ మూమెంట్స్ అన్నమాట. దానికోసం చేస్తారు కోర్టులో మాట్లాడడం అంతే. అయితే డచ్ ప్రధానమంత్రి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మైనారిటీ హక్కులకు భంగం కలుగుతోంది అనే దాంతో పాటుగా మీడియా స్వేచ్ఛ అనేది లేదు అనేది. ఇదే టైంలో మోదీ 5 నేషన్ విజిట్ కోసం వెళ్ళారు. ఒక రకంగా వార్ క్రైసిస్ అనేది ఇంతలా ఉంది, మన దగ్గర పెట్రోల్ డీజిల్ రేట్లు ఈరోజు మార్నింగ్ కూడా పెరిగాయి. ఇంత పెరుగుతున్నప్పుడు సడన్గా 5 నేషన్ విజిట్ కోసం ఎందుకు వెళ్ళాలి, దానివల్ల మనకి ఏమన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయా లేకుంటే ఈ క్రైసిస్ పోతుందా అని ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకని ఆయన వెళ్ళాల్సి వచ్చింది? ఇదంతా ముందు ప్లాన్ చేయరండి, 1 నెల 2 నెలల ముందు కాదు. దీస్ ఆర్ ఆల్ ప్లాన్ మంత్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ఆయన వెళ్ళిన దానికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు తెలుసుకున్న ఒప్పందాలు చాలా క్రూషియల్. ఆయన టెక్నాలజీ ఒప్పందాలు చేశారు. ఆయన ప్రధానమంత్రి గారు ఇక్కడ కూర్చున్న తర్వాత వెస్ట్ ఏషియన్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాదు. ప్రధానమంత్రి గారు ఇక్కడ కూర్చుంటే పెట్రోల్ ప్రైసులు తగ్గదు. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ, మన అందరు తెలిసిందే. రేపు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే మళ్ళీ రేట్లు తగ్గిపడుతున్నాయి. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్. ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు నేను బాంబ్ చేయను, నిన్న అంటాను బాంబ్ చేస్తా అన్నారు. సో రేట్లు తగ్గుతుందా? ఎస్, పాసిబ్లీ. ఈ ప్రధానమంత్రి గారు ఆయన ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఒక సిస్టమ్ ఉంటుంది దేశంలో. మీరు నార్వే గురించి చెప్పారు కవిత గారు, నేను మీకు బహుశా పంపించాను కూడా. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నార్వేలో ఓకే, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, ఇన్హ్యూమన్ ప్రిజన్ కండిషన్స్ అండ్ సాలిటరీ కన్ఫైన్మెంట్. Norwegian parliamentary ombudsman has repeatedly criticized the country's panel for excessive use of coercive isolation. అంటే ఇండివిజువల్గా జైల్లో వేస్తారంట. దట్స్ అ టార్చర్. ఓకే, సెక్యూరిటీ సెల్స్, లీగల్ వయలేషన్స్, సమీ రైట్స్ అండ్ రైట్స్ ఉంది, వయలేషన్స్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ వాళ్ళ ఇది పెద్దగా రిపోర్ట్ ఉంది నార్వేది. మోదీ గారు కూడా అడగాలి ఉండేది. ఇఫ్ యూ ఆస్క్ మీ, మోదీ గారు అడగాలంటే మీ దగ్గర ఉన్న వయలేషన్స్ గురించి మాట్లాడి మీరు ముందని చెప్పేసి. నిజంగా మాట్లాడితే అడిగేవాళ్ళే, మాట్లాడలేదనేది. దట్స్ ఆల్ సేయింగ్. మనం మన వైపు నుంచి వీఆర్ అ వెరీ వెరీ డొసైల్ నేషన్. మనం ఇంత అగ్రెసివ్గా వెళ్ళాం. వాట్ ఈస్ మైనారిటీ రైట్స్ అండి? నార్త్ ఈస్ట్లో ఎవరండి మైనారిటీ? హిందూస్ ఆర్ మైనారిటీ నార్త్ ఈస్ట్. కేరళలో ఎవరండి మైనారిటీస్? హిందూస్ ఆర్ మైనారిటీస్. మైనారిటీ అని మీ డెఫినేషన్ ఏంటి? పాకిస్తాన్ గురించి అడగాల మీరు? బంగ్లాదేశ్లో గురిగిన హిందువుల మీద చేసిన అత్యాచారాల గురించి మాట్లాడరా ఈ నార్వే? అప్పుడు అడగరే. మీకు కావాల్సిన ఏంటి? ఇండియాని ఎంబరాస్ చేయడం అనేది. యాక్చువల్లీ ఇఫ్ యు ఆస్క్ మీ, మోదీజీ షుడ్ హావ్ జస్ట్ వాక్డ్ అవుట్ అక్కడి నుంచి. ఈ షుడ్ జస్ట్ లెఫ్ట్ ద కంట్రీ వితౌట్ సైనింగ్ ఎనీథింగ్. అప్పుడు అర్థమైపోతుండే వీళ్ళకి. ఎందుకంటే మన దగ్గర వాట్ ఈజ్ నార్వే? ఫైనాన్షియలీ దే ఆర్ నథింగ్ మన ముందు, పాపులేషన్ వైజ్ నథింగ్ మన ముందు. కానీ ఓకే, యాజ్ ఎ గుడ్ జెస్చర్ యూరోప్కి వెళ్ళినప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనతో ఒప్పందం చేశారు, EU. దట్స్ ఆల్ ఫైన్. కానీ దే కెనాట్ డిక్టేట్ టు అస్. వైట్ స్కిన్ మన మీద డిక్టేట్ చేసిన రోజులు పోయాయి. ఎప్పుడో పోయింది. 1947 ఆగస్ట్ 15 రోజు కొట్టి పంపించేసాం ఇక్కడి నుంచి. దే ఫినిష్డ్. సో దే షుడ్ రెస్పెక్ట్ అస్, నాట్ వీ రెస్పెక్టింగ్ దమ్. ఇట్స్ అ 2-way స్ట్రీట్ అనమాట కవిత గారు. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తే వీ విల్ గివ్ దమ్ రెస్పెక్ట్.
ఇవ్వకపోతే ఇట్స్ జస్ట్ దాట్. కానీ మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడంలో, మోదీ గారిని రన్ డౌన్ చేయడంలో, మన దేశం రన్ డౌన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ పొద్దున ట్విట్టర్ చూస్తే ఎంతోమంది మన దేశం నుంచి అన్నారు, ఐ మే నాట్ లైక్ మోదీ బట్ యూ హ్యావ్ నో రైట్ టు ఇన్సల్ట్ మై ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇట్ వాజ్ అ ప్రెస్ బ్రీఫింగ్, నాట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. రాహుల్ గాంధీ కూడా చెప్పాను నేను, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ప్రెస్ బ్రీఫింగ్లో క్వశ్చన్స్ తీసుకోరు, ఇట్ ఈస్ అ రూల్, రీడ్ ద రూల్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో క్వశ్చన్స్ తీసుకుంటారు. ఇట్ వాస్ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా అండ్ నార్వే. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 5 నేషన్ ట్రిప్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు డచ్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, ఆ తర్వాత ఇటలీ కూడా వెళ్తున్నారు, నెక్స్ట్ యుఏఈ, ఇవన్నీ ఉన్నాయంటే మనకి అవుట్కమ్ ఏముండబోతోంది? యుఏఈ ఈజ్ ఫినిష్డ్, ఎల్ఏఎల్ చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు, 7 ఒప్పందాలు సైన్ చేశారు. నార్వే 14, మిగతా దేశాలు 12 ఉన్నాయి. ఇంకా ఇటలీ స్టిల్ హ్యాస్ టు విజిట్. మన దగ్గర మెయిన్గా మనం ఏం చేస్తున్నాం అంటే, ఒకటి ఈయూతో మనం ఒక ఒప్పందం చేసాం ఫర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కానీ దాని బయట ఉన్న కొంచెం పార్ట్స్ ఉంటుంది విచ్ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్. అది మన స్పెషల్లీ టెక్నాలజీ. స్వీడన్, నార్వే అండ్ ఆల్ ఆర్ వెరీ గుడ్ విత్ టెక్నాలజీ వాళ్ళది. అది కాకుండా కూడా మన యంగ్స్టర్స్కి ఇప్పుడు యూఎస్ అనే ఒక మార్కెట్ పోయింది, మనకు అందరు తెలిసిందే. యూఎస్లో ఉద్యోగం కానీ, అక్కడ ఈవెన్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ అయిపోతుంది. కెనడా లాస్ట్ వీక్ నుంచి అక్కడ కూడా వాళ్ళు ఒక పెద్ద గొడవ పెట్టేశారు వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్కి, మీరు రాకూడదు ఇక్కడ అని చెప్పి, ఫ్రాడ్ కన్విన్స్ చేస్తున్నారని చెప్పి. సో మన స్టూడెంట్స్కి కొత్త రూట్ చూపించాలి. ఒకటి జర్మనీ ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, నార్వే ఉండొచ్చు, స్వీడన్ ఉండొచ్చు. దీస్ ఆర్ కంట్రీస్ వేర్ ఆర్ స్టూడెంట్స్ కెన్ గో. ఎందుకు మన న్యూజిలాండ్తో ఒక FTA సైన్ చేసాం, పెద్ద గొడవ జరిగింది. న్యూజిలాండ్లో ఉన్న కొంతమంది రైట్ వింగ్ పొలిటీషియన్స్, అంటే వాళ్ళు రేసిస్ట్, వాళ్ళు స్ట్రేట్ అవే ఏమన్నారంటే, మనం ఇది బటర్ చికెన్ తీస్తున్నాం వీళ్ళు ఎక్కడి నుంచి మనం అలో చేయకూడదు, మన ఉద్యోగాలు పోతే, ఇండియన్స్ వస్తే మన ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతారని. ఉద్యోగాలు ఎందుకు పోతాయండి? ఇఫ్ యూ డోంట్, అది న్యూజిలాండ్లో ఒక పాలిటీషియన్ అన్నారు, ఐ థింక్ ఐ ఫర్గెట్ హర్ నేమ్, షీ సెడ్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ టాలెంట్. మ్యాక్సిమం న్యూజిలాండర్స్ అందరూ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారంట. సో దిర్ నో పాపులేషన్ అక్కడ నడిపించడానికి, బిజినెస్ నడిపించడానికో లేకుంటే మిగతా దానికి పాపులేషన్ లేరు. సో మనం బయట నుంచి తెచ్చుకుంటే, టాలెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, యూ డెవలప్ యువర్ ఓన్ టాలెంట్. అదే అంటున్నాం కదా మనం. యూఎస్ మనం అప్పుడు కూడా చెప్పచ్చు, వీ వర్క్ అనే కాస్ట్ ఆర్బిట్రాజ్ మోడల్. అంటే అక్కడ $100 పని చేపిస్తాం, మనం $20 ఇక్కడ చేస్తాం, విచ్ ఇస్ ద కాస్ట్ ఆర్బిట్రేజ్ మోడల్, విచ్ ఇస్ ఫైన్ విత్ అస్. కానీ వరల్డ్ ఇస్ అ యూనిపోలార్ ప్లేస్ ఇప్పుడు, బైపోలార్ కాదు. మొత్తం లోకమంతా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ మనకు అడ్వాంటేజ్ ఇప్పుడు ఇండియాకి. మన దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు కాదు కవిత గారు, సిలోన్లో ఏదో ఒక టైంలో, సౌత్ ఆఫ్రికాలో, మలేషియాలో, సింగపూర్లో సెంచరీ అంటే 3, 4, 5 జనరేషన్ ముందెళ్ళి సెటిల్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఆ టైంలో అక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉండే. సిలోన్లో ఇట్ వాజ్ బేసిక్లీ మన కాఫీ ప్లాంటేషన్స్ కానీ, షుగర్ ప్లాంటేషన్లో వర్క్ చేయడానికి చాలామంది ఉండే, వెళ్ళారు ఇక్కడి నుంచి. దే వెంట లిటరలీ స్లేవ్స్ ఫస్ట్. కానీ దాని తర్వాత వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ అయినప్పుడు దే బికేమ్ బిజినెసెస్, పార్ట్నర్స్, అంతే చేసుకుంటూ అక్కడ వెళ్ళారు. సో మన దగ్గర కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, దానికోసం మోదీ గారు తిరుగుతుంది. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ దేశంలో అయినా వాళ్ళు 2 దానికి వెళ్తారు. ఒకటి వాళ్ళ వైపున బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి, మన దగ్గర ఉండే ఏదైనా ఉండి వాళ్ళకి అమ్మొచ్చా, కాకుండా మన దగ్గర ఉన్న ప్రజలకి అక్కడ వెళ్ళడానికి ఏదైనా ప్రొవిజన్ ఉంటుందా, చదవడానికి కానీ, ఎమిగ్రేట్ చేయడానికి కానీ, అక్కడ వర్క్ చేయడానికి పని ఉంటుంది. ఇది మనం మెయిన్ చూస్తారనమాట. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మన దగ్గర ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంది, వీ హ్యావ్ టాలెంట్. మన పాపులేషన్ ఇస్ 140 crores. మన యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ కావాలి. పాత ఆపర్చునిటీస్ అంతా పోతుంది. యూఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా లాంటి పాత మోడల్స్ అంతా పక్కన పడిపోయింది. ఇప్పుడు కొత్త మోడల్స్ తీసుకోవాలి మనం. సో యూరోప్ ఈజ్ అ న్యూ మార్కెట్ ఫర్ అస్. దానికోసం మోదీ గారు అక్కడ వెళ్ళారనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.